ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరువీధి ఉత్సవం. ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలలో సీతారాముల దర్శనం. దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా వైశాఖ మాసోత్సవాలు. టీటీడీ శ్రవణం ప్రాజెక్టును పరిశీలించిన జేఈఓ డాక్టర్ ఏ శరత్. చిన్నారులకు అందిస్తున్న శిక్షణ, కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం. నగిరిలో శ్రీ కర్య మాణిక్య స్వామికి ఉత్సవ సోయగం. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి ఊంజల సేవ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. అపర ఆదిశేషుని అంశగా ఈ భూమిపై అవతరించిన శ్రీ వైష్ణవ భక్త శిఖామణి రామానుజుల వారు అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన ఆ భాగవతోత్తముల తిరునక్షత్రోత్సవాలను ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీమాన్ భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకొచ్చి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం పక్కన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రబంధ గోష్ఠి పారాయణం, శాతుమర, ఆస్థానం సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. వైశాఖ మాసం శనివారం శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండరామాలయంలో ఈ సందర్భంగా సీతారాములకు ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుచి సేవ జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖ మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణస్వామి వార్లను అర్చకులు తిరుచిపై ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ
ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చల్లని సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థను శనివారం టీటీడీ విద్యా వైద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. చిన్నారుల జీవితాల్లో శ్రవణం ద్వారా వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకుని సేవలను మరింత విస్తృతం చేయడానికి పలు సూచనలు చేశారు. శ్రవణం ప్రాంగణంలో చిన్నారుల తల్లిదండ్రులతో మమేకమై మాట్లాడిన జేఈఓ డాక్టర్ ఏ శరత్ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఆహారం అందుతున్నదా, శిక్షణ నాణ్యత ఎలా ఉంది, చిన్నారులలో వచ్చిన పురోగతి, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీసి పలు అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు శ్రవణంలో అందిస్తున్న శిక్షణపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తూ మూగమోముతో వచ్చిన తాము నగుమోముతో తిరిగి వెళుతున్నామని భావోద్వేగంతో జేఈఓకు వివరించారు. అనంతరం శ్రవణం ప్రాంగణంలోని ఆడియాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్ను జేఈఓ పరిశీలించి తగు సూచనలు చేశారు. అక్కడ ఉన్న ఓ చిన్నారిని జేఈఓ శరత్ ఆప్యాయంగా పలకరించగా చిన్నారి గోవిందనామాలను శ్రావ్యంగా పఠించడంతో అక్కడి వారు అందరూ మంత్రముగ్ధులయ్యారు. అనంతరం శ్రవణం కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో జేఈఓ శరత్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థ, శ్రీ వెంకటేశ్వర బాలమందిరం సంస్థలలో అందిస్తున్న సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ సమాచార కేంద్రాలు, కళ్యాణ మండపాలు, ఎస్వీబీసీ ఛానల్, టీటీడీ సోషల్ మీడియా, జిల్లా చైల్డ్ వెల్ఫేర్, దివ్యాంగుల శాఖలతో సమన్వయం చేసుకుని ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. 2026-27 విద్యా సంవత్సరాల ప్రవేశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సెలవులు ముగిసేలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తరగతి గదులలో ఆధునిక వసతులు, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలన్నారు. డే స్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించడం, శిక్షణ అనంతరం ఆధునిక వినికిడి పరికరాల పంపిణీ, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్ధతులు, స్టడీ మెటీరియల్, పాఠ్యాంశాలపై డీఈఓ వెంకట్ సునీల్కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిఎఫ్ఓ డి పణికుమార్ నాయుడు, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, శ్రవణం ప్రాజెక్టు ఏఈఓ అమ్ములు, ఈఈ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగిరిపట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కర్య మాణిక్య స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊంజల మండపంలో ఊయలపై ఆసనీలను గావించారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు వేదపారాయణం, భక్తి గీతాలాపన, మంగళకర నాదస్వర కచేరీల నడుమ ఊంజల సేవను శోభాయమానంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరువీధి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు.
కడప జిల్లా దేవునికడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేకంగా పూజాధికారులు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పురవీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పాత సింగరాయకొండలో దక్షిణ సింహాచలంగా విరాజిల్లుతున్న శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. శ్రీమన్నారాయణుడికి ఎంతో ప్రీతికరమైన వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ సంప్రదాయానుసారం ఢిల్లీ ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వరాహ నృసింహుని ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి అర్చనలు జరిపారు. ఆపై స్వామివారి సన్నిధిలో శ్రీ రామానుజుల వారిని తిరుచిపై ఆసీనులను చేసి ప్రబంధ నీరాజనం చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రామానుజుల వారికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించి ఢిల్లీ ఉత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని పుణ్యక్షేత్రం అప్పలాయగుంట స్వామివారి ఉత్సవ కైంకర్యాలతో దివ్యంగా ప్రకాశిస్తోంది. టీటీడీకి అనుబంధంగా విలుసెలుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళకర నాదస్వర వాయిద్య ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. శ్రీనివాసుడే చిద్విలాసుడై చిరునగవుల శయనిల్చిన వేళ ఊయలలు పగరారే స్వామి ఊయలలు పగరారే ఊయలలు పగరారే స్వామి ఊయలలు పగరారే. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన కుర్తాళం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఆలయంలో స్వామివారికి వార్షిక వసంతోత్సవ వేడుకలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని ఆస్థాన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు ముందుగా ఉత్సవమూర్తులకు సకల ఉపచార కైంకర్యాలను, వైదిక క్రతువులను మంగళకరంగా పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల పట్టణం అరుంధతి నగర్లోని శ్రీ నాగ వారాహిదేవి ఆలయంలో గంధ అమావాస్య పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు లోక కళ్యాణార్థం సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి వేదోక్తంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దివ్యాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ వారాహిదేవి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని గోశాలలో జగద్గురువులు ఆది శంకరాచార్యుల జయంతి మహోత్సవాలను సశాస్త్రీయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోశాల ఆవరణలోని యాగమండపంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ సహస్ర చండీ సహిత శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞాలను వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. ముందుగా చండీదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పారాయణయుక్తంగా వేద పండితుల వేదమంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాల్పంచుకున్నారు. శ్రీకాకుళంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పంచాయతన ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీ విష్ణుమూర్తికి అభిషేక సేవ చూడ చక్కగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చరణలతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. కడపలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవ వేడుకగా జరిగింది. వైశాఖ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణుల మూలవర్లకు ముందుగా అర్చకులు సంకల్పంతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ పలు రకాల ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా కొలువు తీర్చి ఆగమ కైంకర్యాలతో సేవించి వేదమంత్రోచ్చరణలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో శ్రీ శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ శనీశ్వర స్వామివారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలసారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో ఇస్కాన్ కమల మందిరం ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ మహా హరినామ సంకీర్తన నగరోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. వినాయక నగర్ టీటీడీ ఫంక్షన్ హాల్ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ నగరోత్సవంలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని హరినామ సంకీర్తనను మధురంగా నిర్వహించారు. తిరుపతిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్జీఓ కాలనీ, వరదరాజనగర్, అన్నారావు సర్కిల్ తదితర ప్రాంతాలలో హరినామ నగర సంకీర్తన వీణులు విందుగా జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో 16 రోజుల పండుగను శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయి 16 రోజులు గడిచిన సందర్భంగా ఈ ఉత్సవం జరిపారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి మూలమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవమూర్తికి అభిషేకాది ఆరాధనలు, కుంకుమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి మల్లెల అర్చనను మంగళకరంగా నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయంలో ప్రాకారోత్సవ సేవ జరిగింది. అనంతరం శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామివారికి శయనోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కృష్ణా జిల్లా నాగాయలంక గ్రామంలోని గణపేశ్వరం సమీపంలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఆలయంలో జరుగుతున్న విశేష ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం కమనీయంగా జరిగింది. ప్రత్యేక పీఠంపై పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు షోడశోపచార పూజలను, సంకల్ప ప్రార్థనలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్లకు మంగళకరంగా కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని పాత ఊరు జమ్మిచెట్టు వద్ద నిలవైన శ్రీ లలితాపీఠంలో చైత్రమాసం అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి, శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు మహాసంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి, శ్రీ వారాహిదేవికి వివిధ రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ఆంజనేయ స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 78,586 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,232 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,27,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.